1980 అక్టోబర్ చివరి వారంలో కర్ణాటకకు చెందిన ఒక భక్తుల బృందం 108 కాసుల బంగారు హారాన్ని తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి అలంకరించమని అడగటం. అందుకు ఆలయ పేష్కార్ బదులిస్తూ, మీరు హారాన్ని హుండీలోనైనా సమర్పించాలి, లేదంటే ఆలయ అధికారులకిచ్చి రసీదు తీసుకోవాలి. మీరు ఇవి రెండు పద్ధతులు కాకుండా స్వామివారి మెడలో అలంకరిస్తే చూడాలి అనుకున్నట్లయితే ఈ హారానికి సమానమైన ధనం 2 లక్షల రూపాయలు చెల్లించాలి, దీనిని వర్తన అంటారు అని చెప్పగానే మా దగ్గర తిరుగు ప్రయాణం వరకే డబ్బులు ఉన్నాయని భక్తులు చెప్పారు. ఇదంతా కూడా అప్పటి ఈవో పీవీఆర్కే ప్రసాద్ గారికి పేష్కార్ ఫోన్ చేసి చెప్పడం, ఆయన వెంటనే రావడం. అందులో ఒక అతను, నా పేరు నాగరాజారావు, నేను ప్రాథమిక టీచర్ని, తల్లిదండ్రులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ ఆ జీతంలోనే. అయితే ఒకసారి స్వామివారి కలలో కనిపించి కాసుల హారం చేయించమని అడగటం. మా కుటుంబం 2 సంవత్సరాలు ఒక పూట మాత్రమే భోజనం చేసి దాచిన సొమ్ముకి 2 కాసులు మాత్రమే రావటం, ఇంకా 106 కాసులు ఎలా అని బంధువులతో చెప్పగా వారంతా కూడా 16 సంవత్సరాలు ఒక పూట భోజనం మానేసి మిగిల్చిన ధనంతో ఈ హారం చేయించారు. అయితే కలలో స్వామివారు మిమ్మల్ని చూపించి తిరుమల చేరుకోమన్నారు అని చెప్పగానే నీటి పర్యంతమైన ప్రసాద్ గారు అప్పటి నుండి స్వామివారికి పేదవారు తెచ్చే విలువైన బహుమానాలకి వర్తనాన్ని తొలగింపజేస్తాడు.